ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి బొమ్మిడి చేపలు దోసకాయ అండి. ఈ ఉంటుందండి, సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్. ఈ డ్రై రోస్ట్ చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం. ముందుగా దోసకాయలండి. ఇవి మరీ మక్కిన దోసకాయలు కాదు, కొంచెం కచ్చా ఉన్నాయి, కొంచెం మక్కింది ఉంది. 3 దోసకాయలు, చిన్న సైజు 3 దోసకాయలు తీసుకున్నాను. వండిన తర్వాత కొంచెమే అవుతుందండి కర్రీ, అందుకే 3 దోసకాయలు. ఉల్లిపాయలు ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటో చూసామండి, కొద్దిగా కొత్తిమీర. మీకు టమాటోను స్పెషల్లీ ఎందుకు చూపిస్తున్నట్టు, దోసకాయలు పుల్లగా ఉన్నా లేకున్నా చిన్న సైజు ఒక టమాటో వేసుకుంటే కర్రీ గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులో చిన్న మెంతం కూర అండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసి, మనం డ్రై రోస్ట్ చేసాం కదా, ఒక 2 మినిట్స్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీలో బొమ్మిడాలు టేస్ట్ చాలా బాగా వస్తుంది, మగ్గుతుంది కదా. మనం ఇందులో పసుపు వేసుకోవాలి, 1.5 స్పూన్ వేసాను చిన్న స్పూన్ తోటి. ఇందులో ఇంకొచ్చేసి ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకున్నాను. కొద్దిగా వెల్లిపాయల ఫ్లేవర్ రావాలని వేసుకున్నాను. నేను నా వంటలో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటానంటే ఏది వేస్తే ఏ టేస్ట్ వస్తుందని అలా చేస్తూ ఉంటాను నేను. యాక్చువల్లీ యూట్యూబ్లో నేను మీకు టేస్ట్లు చూపించలేనండి, ఖాళీ డిష్ మాత్రమే, కలర్ కాంబినేషన్లు చూడగలుగుతాను నేను ఎలా చేస్తున్నాను. కానీ రియల్గా అయితే మీకు టేస్ట్ అయితే నాకు సూపర్ ఉంటుందండి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా మనం వంటలు చూపించేటట్టుంటే 1 రోజులో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారండి నాకు అని నేను అనుకుంటూ ఉంటానండి. ఇది జస్ట్ నాకు షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అంతే అండి, వేరే ఉద్దేశం ఏం లేదండి. అంటే టేస్ట్ అంత బాగుంటాయి నాయి, తింటే మీకు కూడా తెలిసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అనమాట, మిగతా ఏం లేదు. అయినా అందరూ నాకు నేను న్యూగా ఓపెన్ చేశాను కదా ఛానల్, ఇప్పుడు 20 వస్తే 2 months అవుతుందండి. కాకపోతే వితిన్ 2 months లోపలే మీ సపోర్ట్ అయితే, నాకు న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్కి సపోర్ట్ అయితే అద్భుతంగా ఉందండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, యూట్యూబ్ ఫ్యామిలీ కావచ్చు, చాలా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను. నేను మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100%. మెంతం కూర వేసేసాం కదండి, ఫస్ట్ వేసేసాం, మెంతం కూర వేసేసాం. దోసకాయలు తీసుకున్నాను, మరీ పండు దోసకాయలు తీసుకోకండి, ఎందుకంటే దోసకాయ బాగా స్మెల్ వస్తుంది, మరి పండు ఉంటే అలాంటివి వేయకండి. అలాంటి వేస్తే దోసకాయ స్మెల్ నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, తినడం కష్టం అవుతుంది. అందుకని కొంచెం మీడియంగా, మరీ కచ్చా కాదు, మరీ మక్కడం కాదు, మీడియంలో ఉన్న దోసకాయలు తీసుకోండి. నేను 3 చిన్న చిన్న దోసకాయలు తీసుకున్నాను, ఎందుకంటే మగ్గిస్తే చిన్న కటోరడ్ అవుతుంది కర్రీ. కొందరు ఇలా ఫ్రై చేసుకొని, బొమ్మిడి చేపలు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అట్లా ఫ్రై చేసుకొని బాగా కడిగి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని అలాగే డైరెక్ట్గా తినేస్తారండి. అది అలవాటు ఉండాలి, మనకు అలవాటు లేదు. బొమ్మిడి చేపల పులుసు, బొమ్మిడాల పులుసు ఉంది చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో మీకు సరిపడేంత కారం వేసుకోండి, సరిపడే. ఇందులో టమాటో కూడా వేసేస్తున్నానండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి మనము. చూడండి, సాల్ట్ సరిపోయింది అలా చూసుకోండి, అవసరం అనుకుంటే వేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను వాటర్ ఏమీ వేయలేదు, అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి కొన్ని. నేను ప్రజెంట్ అయితే వాటర్ వేయట్లేదు, ఎందుకంటే దోసకాయలో నుంచి టమాటో నుంచి వాటర్ వస్తే అందులో మగ్గిపోతుంది. చూడండి, నేను వాటరే వేయలేదు అసలుకి, ఇది మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఇది ఆయిల్ కర్రీ చాలా బాగుంటుందండి. కారం ఎక్కువ వేసుకున్నాం కదా నేను, దోసకాయ టమాటా పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. బొమ్మిడి చేపల స్మెల్ సూపర్గా ఉంటుంది, ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీ సూపర్గా ఉంటుంది. పౌడర్, గరం మసాలా కొద్దిగా వేస్తాను. ఇందులో కావాలంటే నేను వేయలేదు, రా మసాలా వేసుకోవచ్చు. ఇందులో నేను జీలకర్ర కానీ సాజీరా పట్ట అలాంటివి ఏం వేయలేదు నేను. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఫస్టే ఆయిల్లో, నేనేం వేయలేదండి ఇందులో. ఇప్పుడే నేను గరం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది సరిపోతుంది నాకు. కానీ దానివల్ల కూడా స్పైసెస్ ఘాట్ వస్తుంది కదా, అందుకని నేను వేయలేదు. ఫైనలీ కొత్తిమీర, ఇదండి బొమ్మిడి చేపలు
దోసకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వావ్, యమ్మీ దోసకాయ బొమ్మిడాలు సూపర్గా ఉందండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. బొమ్మిడాల పులుసు కూడా ఉంది కదా, ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.